నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భయమెందుకు మనకు అందించిన వారు ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. అసలు పుట్టుకే మరణాన్ని వెంటబెట్టుకుని వస్తుందన్నది జగద్విదిత సత్యం. అయినప్పటికీ జీవిత సముద్రంలోని సుఖదుఖాలను పూర్తిగా ఈదిన వాళ్ళకు సైతం మరణం వణుకు పుట్టిస్తుంది. చావు పుట్టుకలు మన చేతుల్లో లేనప్పుడు వాటి గురించి ఆలోచించకూడదు అంటారు పెద్దలు. అయినా ఎవరైనా ఈ లోకం నుంచి నిష్క్రమించారని తెలిస్తే బాధతో మనసు వికలమవుతుంది. మరణం అంచులకు చేరుకుంటున్న వారినే కాదు, వారిని చూస్తున్న వారిని కూడా భయం ఆవహిస్తుంది. భౌతిక జీవితం నుంచి విముక్తే కారణం మరణం. శరీరానికి ప్రాణం వీడిపోతుందన్నప్పుడు బాధ కలగడానికి కారణం ఈ లోకంలో మనిషి ఏర్పరచుకున్న బంధాలు, వ్యామోహాలే. భవబంధాలు తెంచుకున్న వాళ్ళు ప్రశాంతంగా మరణాన్ని ఆహ్వానిస్తారు. ఏడుస్తూ ఈ లోకంలోకి వచ్చినా నవ్వుతూ పోగలిగే మానసిక పరిణితి సాధించాలి. ఇతర జీవజాతులకు మనుషులకు తేడా ఏమంటే వాటికి మరణం అనేది ఒకటి ఉందని తెలియదు. చనిపోయే వరకు జీవిస్తాయి. మనిషి అలా కాదు. మరణం పట్ల నిత్యం ఎరుకతో ఉంటాడు. దాన్ని భయంగా మార్చుకోకుండా ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఉత్తమంగా ఉన్నతంగా బతకాలి. కాయాన్ని మోయడానికి నలుగురినన్నా సంపాదించుకోవాలి. కీర్తిశేషులుగా మిగలాలి. ఉత్తమ గతులు ప్రాప్తించడానికి దాన ధర్మాది పుణ్యకార్యాలు చేయాలి. అటువంటి వ్యక్తులు భౌతికంగా లేకపోయినా చిరంజీవులుగా ప్రశంసలు అందుకుంటారు. జీవితం నీటి బుడగ, ఎప్పుడు పగులుతుందో తెలియదు. వాన రాకడా ప్రాణం పోకడా చెప్పలేమంటారు పెద్దలు. ఇవన్నీ మరణం అనివార్యమని సూచిస్తూ దానిపై అవగాహనను కలిగించే మాటలు. శ్మశాన వైరాగ్యం కలిగినప్పుడు శరీరం మట్టి, ప్రాణం గాలి అనిపిస్తుంది. పుట్టుటయు నిజము, పౌటయు నిజము, నట్టి నడిమి పని నాటకము అని అన్నమాచార్యుడి కీర్తినంత నిర్వేదం కలుగుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ బాధ కరుగుతూ మనిషిని ఈ లోకంలోకి తెచ్చి బాధ్యతల వైపు మరలుస్తుంది. కాలం, మరపు మనిషి జీవితానికి దేవుడిచ్చిన వరాలు. చావు పుట్టుకల మధ్యలోని జీవితం గురించి ఆలోచిస్తే మనుషులు ఎంత అదృష్టవంతులు అర్థమవుతుంది. బుద్ధి జ్ఞానాలతో మనసులోని ఆలోచనలకు రూపం ఇవ్వచ్చు. కలలను నిజం చేసుకోవచ్చు. సంఘ జీవనంలోని ఆత్మీయతలను, అనుబంధాలను ఆస్వాదించవచ్చు. నిత్యం సమస్యలతో సాగే జీవితం మనసును, మనిషిని రాటుదేలుస్తుంది. జీవించడంలోని మధురానుభూతిని పరిపూర్ణంగా అందిస్తుంది. సంతృప్తిని కలిగిస్తుంది. ఆ అవకాశం కాలానుగుణంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళగల శక్తి మనిషికి మాత్రమే ఉన్నాయి. సమస్యలకు భయపడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం సబబు కాదు. బతికి ఉంటేనే ఏదైనా సాధించగలం. గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు అనివార్యమైన మరణం గురించి శోకించకుండా జీవితాన్ని ఫలప్రదం చేసుకునే వ్యక్తి మోక్షగామి కాగలడు. దేహం దైవ ప్రసాదితమనుకునే వ్యక్తి మరణం గురించి ఆలోచించడు, భయపడడు. అందమైన జీవితాన్నిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నంతకాలం సంతోషంగా బతుకుతాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.